హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎడిషన్ ఆఫ్ మండే స్టోరీస్. ముందుగా లాస్ట్ వీక్ రిలీజెస్ చూద్దాం, అంటే ప్రీవియస్ రిలీజెస్ చూద్దాం. సమంత గారి మా ఇంటి బంగారం థర్డ్ వీకెండ్ పూర్తి చేసుకుంది. థర్డ్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఇండియాలో 68 crore గ్రాస్ చేసింది. అలాగే నార్త్ అమెరికాలో 19.25 crore గ్రాస్, టోటల్ ఓవర్సీస్ వచ్చి 23.5 crore గ్రాస్. అంటే గ్రాస్ టిల్ డేట్ అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ వీకెండ్ గ్రాస్ వచ్చి అరౌండ్ 91 దాకా వచ్చింది. సో ఇక్కడ నుంచి 100 crore టచ్ అండ్ గో కింద కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా రన్ ఉండే అవకాశమే కనిపిస్తుంది. బట్ లెనిన్ వస్తుంది కాబట్టి ఏ మేరకు ఆ 100 crore టచ్ అవుతుందా, ఆగుతుందా స్లైట్ డిస్టెన్స్లో అనేది చూడాలి. అండ్ కొత్త రిలీజెస్ విషయానికి వస్తే నాగబంధం చాలా బిగ్ బడ్జెట్ మీద, బిగ్ క్యాన్వాస్ మీద, కాస్టింగ్ కాకుండా ఓన్లీ మేకింగ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేసిన సినిమా. మీ అందరికీ తెలిసిందే, మేకర్స్ 110 crore బడ్జెట్ అని చెప్తున్నారు. అండ్ బిజినెస్ విషయానికి వచ్చేటప్పటికి 17 crore రేషియోలో ఆంధ్ర చేశారు, లేకపోతే 9 crore నైజాం చేశారు, అలాగే 3 crore సీడెడ్ చేశారు. ఇవన్నీ కూడా మేకర్స్ క్లెయిమ్ చేసిన నెంబర్స్ బిఫోర్ ది రిలీజ్. ఇందులో ఎంతవరకు కట్టారో, లాస్ట్ మినిట్లో ఏం జరిగిందనేది మనకు తెలియదు. బట్ ఇవి రఫ్లీ బిజినెస్ ఎస్టిమేట్స్. సినిమా వచ్చి టాక్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. అక్రాస్ ఇండియా 12 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ విషయంలో నార్త్ అమెరికా వచ్చి 1.015 crore కలెక్ట్ చేసింది. యూకే, ఐర్లాండ్లో 20,048 పౌండ్స్ అంటే 25.5 lakhs గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా రిలీజ్ ఉంది. ఆస్ట్రేలియా డాలర్స్ 14,033 ఆస్ట్రేలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది, అంటే 92.78 lakh గ్రాస్ కలెక్ట్ చేసింది. టోటల్ ఓవర్సీస్ వచ్చి 2.2 crore గ్రాస్ అండ్ 2.2 అంటే 14.2 crore గ్రాస్ అక్రాస్ ది గ్లోబ్ ఫస్ట్ వీకెండ్లో కలెక్ట్ చేసింది. నెంబర్స్ అన్నీ ప్రతి డీసెంట్గా కనిపిస్తున్నా సరే, గివెన్ ది టార్గెట్స్, బడ్జెట్స్ వెరీ హ్యూజ్ ఉండబట్టి ఇవన్నీ కూడా అండర్ పర్ఫార్మింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రావ్ బహదూర్ మీ అందరికీ తెలిసిందే, క్రిటికల్ అప్లాజ్ వచ్చిన సినిమా. అండ్ క్రాఫ్ట్ పరంగా, లేకపోతే పర్ఫార్మెన్స్ల పరంగా, లేకపోతే ఒక డిఫరెంట్ అటెంప్ట్ పరంగా చాలా మంచి పేరు సంపాదించుకున్న సినిమా. బట్ ఏంటంటే సినిమా అనేది చాలా స్లో స్టార్ట్ తీసుకుంది, మీకు తెలిసిన విషయం. బట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, ఎక్కడా కూడా ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోకుండా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి చేశారు మేకర్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఎక్సెప్ట్ ఫర్ 3 crore మొత్తం అంతా కూడా ఓటీటీ నుంచి, అదర్ నాన్ థియేట్రికల్ రెవెన్యూస్ నుంచి రికవర్ అయిపోయింది. సో 3 crore ఐడియల్గా కలెక్ట్ చేయాలి, 3 crore షేర్ కలెక్ట్ చేయాలి మన బాక్స్ ఆఫీస్ అక్రాస్ ది గ్లోబ్ నుంచి. రావ్ బహదూర్ ఇండియా టోటల్ ఇండియా గ్రాస్ వచ్చి ఫస్ట్ వీకెండ్లో 4.5 crore. అండ్ అలాగే నార్త్ అమెరికాలో 2.72 crore గ్రాస్, అలాగే యూకేలో 24 lakhs, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 13.84 lakhs. టోటల్ ఓవర్సీస్లో 3.10 crore కలెక్ట్ చేసింది గ్రాస్. సో 4.5 అలాగే 3.1 మీకు చూస్తే అరౌండ్ 7.6 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ వీక్ ఏదన్నా కొద్దిగా రన్ వచ్చినా సరే ప్రొడ్యూసర్ల వరకు కూడా హ్యాపీ ప్రాజెక్ట్ ఇది. బట్ ఏంటంటే థియేటర్ నుంచి ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది, గివెన్ దేర్ ఎఫర్ట్. బట్ నెక్స్ట్ వీకెండ్ ఈ వర్కింగ్ డేస్లో ఎలా సస్టైన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీకెండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద ఒక ఐడియా వస్తుంది మనకి. సో నెక్స్ట్ వీకెండ్ వచ్చి అఖిల్ అక్కినేని గారి లెనిన్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్లో మంచి బజ్జే క్రియేట్ అయ్యింది. ఇప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి కూడా డీసెంట్ బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా రైట్ ట్రాక్లో వెళ్తున్నాయి. అన్నీ కుదిరితే ప్రీమియర్స్ కూడా వేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఒకవేళ అఖిల్ గారికి, అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని ఫ్యామిలీ ఎప్పటిగానో ఎదురు చూస్తున్న హిట్ వస్తుందో లేదో నెక్స్ట్ మండే స్టోరీస్లో మనకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.